చెప్పడం తప్ప చెప్పించుకోవడం తెలియదు వాడిని. మా అమ్మాయి భవిష్యత్తు పాడు చేయొద్దు. నేనే స్వయంగా వాడిని మీకు అప్పగిస్తాను ప్లీజ్. నో ఐఎమ్ సారీ. ఈ చేతులకి దీవించడం తప్ప దేహి అనడం తెలియదు. అలాంటిది మీకు చేతులెత్తి నమస్కారం ప్లీజ్ గో. సార్ చక్రి ఎక్కడ ఉన్నాడో తెలిసింది. అయితే జీపే. గంపలో కోడెంత, గుండెలో వేడంత, గంపలో కోడెంత, గుండెలో వేడంత, చిరు చిరు నవ్వుల రేటెంతెంత, శ్రీహరికోట రాకెంతంత, నిగనిగలాడే నీ సొగసెంత, కమ్ముకుపోయిన కౌగిలి కసి అంట. ఆహా గంపలో కోడెంత, గుండెలో వేడంత, గంపలో కోడెంత, గుండెలో వేడంత. ఆహా షిఫాను చీరకి తుఫాను పోరుకి ఉన్న బంధం ఎంత, నిఖార్సైన టాటా బండికి క్వారీ సైటుకి ఉన్నంత, లోడుకి స్పీడుకి ఉన్నంత. ఆహా ఏహే కుతుబ్ మినారుకి కన్యాకుమారికి మధ్య దూరం ఎంత, ఫిగర్ చూసి కన్నులు గీటిన పిల్లడి చూపుల పొగరంత, ఉమ్మడి శ్వాసల పొడుగంత. ఆహా ఆహా మాటలు నేర్చిన బొమ్మ మతిపోయే కానుకలిమ్మ, అడగక ఇచ్చిన సుమ్మ యమ గుంటది తీసుకో చమకు చమ, రకుతోడు తెరుతోడు హెడ్డులెట్టు బల్బుతోడు నీదే లేగుమా. కమ్మలో కోడెంత, గుండెలో వేడంత, గంపలో కోడెంత, గుండెలో వేడంత. ఆహా ఆహా. ఏహే బంగారు బుగ్గకి ఎంత పోలికంట, శివాలెత్తు మసాజు వేడికి మజాల దాడికి ఉన్నంత, రేయికి హాయికి ఉన్నంత. నిషాలు రేపిన హుషారు వయసుని ఏమి చేయమంట, పట్ట పగలు సూర్యుడి గారికి సెలవిచ్చామని కబురెడదాం, చంద్రుడి గారికి పని పెడదాం. మా
కంపల్లో కోడెంత గుండెలో వేడంత కంపల్లో కోడెంత గుండెలో వేడంత చిరు చిరు నవ్వుల రేటెంతెంత శ్రీహరికోట రాకెట్ అంట నిగనిగలాడే నీ సొగసెంత ఫుల్ హ్యాండ్స్ అయ్యా. అలాగే సార్. నాకు పొడుగు చేతులు అంటే ప్రాణం. తర్వాత మా అమ్మాయి పెళ్లికి బట్టలన్నీ నువ్వే కుట్టాలి సుమా. చిత్తం చిత్తం. అల్లుడు గారు ఏం చేస్తుంటారు సార్? ఇంజనీర్ అయ్యా. ఆహా. దిగరా కిందకి. ఇదే కదా నీ ఏరియా. ఎవరు బెండి ఎవరు తీస్తారో అందరూ చూడాలి. దిగరా. కానిస్టేబుల్. అన్నయ్య చలా ఏంటమ్మా ఏమైంది? అది చచ్చిందో బ్రతికిందో చూసిపోదామని వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు పైకి రాలేదని ఏడ్చాను. ఇక నుంచి నువ్వు ఇంత దిగజారిపోయినందుకు ఏడుస్తాను. నీ బజార్ బ్రతుక్కి ఫలితం ఏమిటో తెలుసా? బంగారు లాంటి దాని బ్రతుకు నాశనం అయిపోయిందిరా. నిత్యమైన సంబంధం చెడిపోయింది. పోరా బయటికి పో. బయటికి పోరా. నువ్వు లోపలికి వెళ్ళు. పెద్ద ప్రేమ వరకు పోస్తూ చాక్లెట్ తెచ్చాడు. చాక్లెట్ వెళ్ళు. ఇంకా నువ్వెందుకు నిలబడ్డావు? పోరా. నీ పుణ్యమాని ఇక దానికి జన్మలో పెళ్లి కాదు. పో పోరా. ఓ గుండా బాబా, నువ్వెందుకు వచ్చావో అర్థమైందయ్యా. నీ లీలలు పేపర్లో చూశాను. ఇలాంటి గోళలు నాకు ఇష్టం లేదు. నీలాంటి వాడి చెల్లెలు ఇంటి కోడలవడం బొత్తిగా ఇష్టం లేదు. వెళ్ళి పని చూసుకో. నాన్న, శిరీష్ నాకు నచ్చింది. పైగా శిరీష్ ఏ తప్పు చేయలేదు. ఇలాంటి వాడికి చెల్లెలు కావడమే చేసిన తప్పురా. నువ్వు నోరు మూసుకో. అయితే తాంబూలాలు కూడా పుచ్చుకున్న సంబంధం రద్దు చేస్తారనమాట. చేస్తానడం కాదయ్యా, చేసేసాను. సరే, ఇక నేను చెప్పేదేముంది సార్, మీతో ఒకసారి మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఈ సంబంధం విషయం తప్ప నువ్వు ఇంకేం మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. సరేనా? అలాగే సార్. పదండి. పద. అగ్గిపెట్టి ఉందండి? నా దగ్గర ఉందిలేండి. ఆ ముందే సిగరెట్ కలుస్తావా? సిగరెట్ ఒక్కటే కాదు, ఇంకోటి కూడా కలుస్తాను. అమ్మా, ఇది బాంబయ్యా. వెళ్తే చేస్తాం. తెలుసు, నేను బేవార్స్ గాడిని. నా ఫోటో పేపర్లో పడ్డం మూలంగానేగా నా చెల్లి పెళ్లి చెడిపోయింది. ఈ సంగతి సరేనయ్యా. నా మాట ఏమిటి? నాకెందుకే శిక్ష? నేను బేవార్స్ గాడిని అయితే నువ్వు నాకన్నా పెద్ద బేవార్స్ గాడివి. ఎందుకని? అన్నయ్య చెడ్డవాడని ఇవాళ కుదుర్చుకున్న సంబంధం కాదన్నావు. అదే విషయం రేపు పెళ్ళాయకు తెలిస్తే కోళ్ల మెడలో ఉన్న తాళి తెంపేసి అవతల పారేసే రకం నువ్వు. ఆ పరిస్థితి రాకుండా అది పేలుతున్నాయ్యా. పారేవయ్యా. పోనీయండి సార్, నా చెల్లెలికి నేను, మీ అబ్బాయికి మీరు లేకుండా పోదాం. అమ్మో, ఓ నాయనో బాబు, మన ఇద్దరం బతుకుండి ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని అంతరాలు అంతేనంటారా? పారేవయ్యా బాబు.